హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. కాలేజీ లైఫ్ అయిపోయిందా? ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ గుండెల్లో చిన్నగా దడ మొదలైంది కదా. క్యాంపస్లో ఫ్రెండ్స్తో చిల్ అయిన రోజులు పోయి ఇప్పుడు రియల్ వరల్డ్లోకి అంటే కార్పొరేట్ ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టాలి. ప్రతి ఏటా లక్షల మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్గా అవుతున్నారు. కాంపిటీషన్ అయితే మామూలుగా లేదు బయట. నాకేమొచ్చు, ఈ డిగ్రీ ఒకటే సరిపోతుందా, ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో, ఎలా మాట్లాడాలో భయంగా ఉంది, ఇలాంటి 100 ప్రశ్నలు మీ మైండ్లో తిరుగుతున్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలాక్స్ అవ్వండి. మీరంతా ఈ ఫీలింగ్ మీ ఒక్కరికే లేదు. చాలా సర్వేలు ఏం చెప్తున్నాయంటే ఉద్యోగ మార్కెట్కి కావాల్సినటువంటి స్కిల్స్ తమ దగ్గర లేవని చాలామంది యూత్ ఫీల్ అవుతున్నారు. కానీ ఈ భయాన్ని, ఈ కన్ఫ్యూజ్ని దాటానికి ఒక సూపర్ మార్గం అనేది ఉంది. మీ డిగ్రీ, మీ మార్కులు ఇంపార్టెంటే, కానీ వాటిని మించి కంపెనీలు మీలో కొన్ని స్పెషల్ క్వాలిటీస్ని అయితే వెతుకుతున్నాయి. ఆ లక్షణాలు మీలో ఉన్నాయంటే ఏ కంపెనీ అయినా సరే మీకు రెడ్ కార్పెట్ అయితే పరుస్తుంది. ఈరోజు మీ భయాన్ని పోగొట్టి మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చి ఏ ఇంటర్వ్యూని అయినా సరే ధైర్యంగా ఫేస్ చేసేటువంటి 7 పవర్ఫుల్ లక్షణాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇవి కేవలం జాబ్ తెచ్చుకోవడానికే కాదు, మీ కెరీర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఫౌండేషన్ లాంటివి. నేను ఇప్పటివరకు ఇవ్వనటువంటి బెస్ట్ వీడియోని మీకు అందిస్తున్నాను. సో ఎక్కడికి వెళ్లకుండా చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం కూడా మీరు స్కిప్ చేయొద్దు దయచేసి. మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫస్ట్ లక్షణం ఏంటంటే కమ్యూనికేషన్ని అదరగొట్టండి. అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది మీకు కంపల్సరీగా కావాలండి. మొదటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కమ్యూనికేషన్. అంటే ఏదో మాట్లాడడం కాదు, మీ ఐడియాలను క్లియర్గా, సింపుల్గా అవతలి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం అనమాట. ఇది మాట్లాడడంలో కానీ రాయడంలో కానీ రెండింటిలో కూడా టాప్ క్లాస్లో ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ దగ్గర ఒక కిరాక్ ఐడియా అయితే ఉంది, కానీ దాన్ని మీ టీమ్ లీడర్కి సరిగ్గా చెప్పలేకపోయారు. లేదంటే ఒక ఇంపార్టెంట్ ఈమెయిల్లో గ్రామర్ తప్పులు కానీ, కన్ఫ్యూజింగ్ మాటలు కానీ ఏదో రాశారు. అప్పుడు ఏమవుతుంది, మీ ఐడియా ఎంత గొప్పదైనా సరే దాని ఇంపాక్ట్ మాత్రం 0 అవుతుంది. మీ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అయితే పడిపోతుంటుంది. ఇంటర్వ్యూలో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకునే విధానం దగ్గర నుంచి టీమ్ మీటింగ్లో మీ పాయింట్స్ చెప్పే వరకు కూడా ప్రతి చోట కూడా మీ కమ్యూనికేషన్ స్కిల్లే మిమ్మల్ని హీరోగా చేస్తుంది. ఇందులో ఇంకో సీక్రెట్ ఏంటంటే యాక్టివ్ లిజనింగ్. అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా శ్రద్ధగా వినడం అనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇక దీనికో నేను ఒక ప్రాక్టీస్ టిప్ చెప్తాను. నేను ఇప్పుడు చెప్పే 7 లక్షణాలు కూడా ప్రాక్టీస్ టిప్పులు చెప్తాను, దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా రోజు మీరు నేర్చుకున్నటువంటి ఒక కొత్త విషయం గురించి మీ ఫ్రెండ్కో లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్కో 5 నిమిషాలు సింపుల్గా చెప్పండి. ప్రొఫెషనల్ ఈమెయిల్స్ ఎలా రాయాలో మీరు చాట్‌జిపిటియో లేకపోతే గూగుల్లో ఏదో ఒకటి చేసి అదైతే నేర్చుకోండి. వీలైతే ఒక చిన్న కస్టమర్ సర్వీస్ జాబ్ కోసం ట్రై చేయండి. ఈ స్కిల్లో మీరు అద్భుతంగా రాటుదేలుతారు. గుర్తుంచుకోండి, కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే మాత్రం ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్కి మీరు టాటా చెప్పేస్తారు అనమాట. ఇక రెండవ లక్షణం ఏంటంటే టైం మేనేజ్మెంట్. మీ టైంకి మీరే బాస్ అనమాట. కాలేజీలో టైం టేబుల్ ఉంటుంది, లెక్చరర్లు గుర్తు చేస్తారు, కానీ కార్పొరేట్ ప్రపంచంలో మీ టైంకి మీరే బాసు, మీరే మేనేజరు. ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనేది ఒక వరం. ఒకేసారి 4-5 పనులు, వేరు డెడ్లైన్లు, వీటి మధ్య బ్యాలెన్స్ చేయడం అనేది ఒక ఆర్ట్ అనమాట. టైంని సరిగ్గా వాడుకొని డెడ్లైన్ రీచ్ అయ్యే వాళ్ళంటేనే కంపెనీలకి ఇష్టం ఉంటుంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ అంటే గంటల తరబడి పనిచేయడం కాదండి, స్మార్ట్గా పనిచేసి తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ తీసుకురావడం. ఏది ఇంపార్టెంటు, ఏది అర్జెంటు అని పనులను విడగొట్టుకోవడం అనమాట. అనవసరమైనటువంటి వాటిని పక్కన పెట్టేసి మెయిన్ టాస్క్ల మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనికి నేను ప్రాక్టీస్ టిప్ చెప్తాను చూడండి. పోమోడోరో టెక్నిక్ ఎప్పుడైనా మీరు ట్రై చేశారో నేను చాలా వీడియోలో చెప్పాను. చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. 25 నిమిషాల పాటు ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఒకే పని మీద మీరు ఫోకస్ చేయండి. తర్వాత 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. అలా 4 సార్లు అయ్యాక ఒక లాంగ్ బ్రేక్ తీసుకోండి. అలాగే మీ పనులను ఒక టు డూ లిస్ట్ రాసుకోండి, లేదంటే గూగుల్ క్యాలెండర్ లాంటి యాప్స్లో రాసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. ఈ చిన్న హ్యాబిట్ అనేది మీ ప్రొడక్టివిటీని డబల్ చేయడమే కాదు, మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని కూడా కాపాడుతూ ఉంటుంది. ఇక మూడో లక్షణం చూద్దాం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దీన్ని ఈక్యూ అంటారు. ఇది అసలైనటువంటి స్మార్ట్నెస్ అనమాట. అందరూ ఐక్యూ గురించి మాట్లాడుకుంటారు, కానీ ఈ రోజుల్లో కంపెనీలు ఈక్యూకి ఎక్కువ విలువ అయితే ఇస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఐక్యూ మిమ్మల్ని ఇంటర్వ్యూ రూమ్ వరకు తీసుకెళ్తుంది, కానీ ఈక్యూ అనేది ఆ జాబ్ ఇప్పిస్తుంది, ఆ కంపెనీలో మిమ్మల్ని నిలబెడుతుంది అనమాట. అసలు ఈక్యూ ఏంటి అంటే
మీ ఫీలింగ్స్ని మీరు అర్థం చేసుకోవడం, అంటే కంట్రోల్ చేసుకోవడము, అలాగే ఎదుటివారి ఫీలింగ్స్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా నడుచుకోవడము, వర్క్ ప్రెజర్ తట్టుకోవడము, టీంలో గొడవలు వస్తే కూల్గా సెట్ చేయడము, కోపంగా ఉన్నటువంటి కస్టమర్తో ఓపిక్గా మాట్లాడము, ఎవరైనా విమర్శిస్తే దాన్ని పాజిటివ్గా తీసుకోవడము, ఇవన్నీ కూడా హై ఈక్యూ ఉన్న వాళ్ళటువంటి లక్షణాలు అనమాట. కంపెనీలు అంటే టీం వర్క్, అక్కడ మీ టాలెంట్ ఒక్కటే సరిపోదు, టీం వర్క్కి అందరితో కలిసి పనిచేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకు హై ఈక్యూ ఉన్న వాళ్ళు ఉంటే ఆ టీం ప్లేయర్స్ అవుతారు, ఫ్యూచర్లో కూడా గ్రేట్ లీడర్లు అవుతారని చెప్పేసి కంపెనీలకి బాగా తెలుసు. ఇక దీనికి మీరు ప్రాక్టీస్ టిప్ ఏం చేయాలంటే, రోజు రాత్రి పడుకునే ముందు ఒక జర్నల్ రాయండి. ఈరోజు నా మూడ్ ఎలా ఉంది, ఎందుకు, నేను పలానా విషయంలో ఎందుకు అలా రియాక్ట్ అయ్యాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటల వెనుకున్నటువంటి ఫీలింగ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ చిన్న మార్పు అనేది మీ లైఫ్లో అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఇస్తుంది. ఇక 4వ లక్షణం ఏంటంటే క్రిటికల్ థింకింగ్, అంటే సమస్యల్ని సాల్వ్ చేసేటువంటి మైండ్ సెట్ అనమాట. కాలేజీలో ప్రాబ్లం ఇస్తే దానికి ఆన్సర్ అనేది పుస్తకంలో ఉంటుంది, కానీ రియల్ లైఫ్లో ముఖ్యంగా కార్పొరేట్ జాబ్లో మీకు స్పూన్ ఫీడింగ్ ఎవరు ఇవ్వరండి. ఇక్కడే క్రిటికల్ థింకింగ్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ ఇలాంటి స్కిల్స్ అయితే చాలా అవసరం అన్నమాట. క్రిటికల్ థింకింగ్ అంటే ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా దాన్ని అనలైజ్ చేయటము, ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నలు అడగటం అనమాట. లాభ నష్టాలు ఆలోచించి ఒక డెసిషన్కి రావడం, ఒక సమస్య వచ్చినప్పుడు కంగారు పడకుండా దాని రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని దానికి బెస్ట్ సొల్యూషన్ వెతకడమే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. ఇప్పుడు అన్నీ ఏ మిషన్లు చేస్తున్నాయి కదా, మరి మనకెందుకు జాబ్ ఇస్తారు అని ఆలోచించే వాళ్ళకి ఏంటంటే రొటీన్ పనులు చేసేవాళ్ళు కాదు, ఊహించని సమస్యలకు క్రియేటివ్ సొల్యూషన్స్ ఇచ్చేవాళ్లే కంపెనీలకి కావాల్సి ఉంటుంది. మరి మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ప్రాక్టీస్ టిప్ చెప్తాను చూడండి. పజిల్స్ కానీ, సుడోకో కానీ, చెస్ కానీ ఆడండి. మీ అనలిటికల్ స్కిల్స్ అనేది డెవలప్ అవుతాయి. ఏదైనా ఒక న్యూస్ చదివినప్పుడు ఇది నిజమేనా, దీనికి మరో కోణం ఉండొచ్చా అని ఆలోచించండి. ఆన్లైన్ కేస్ స్టడీస్ని సాల్వ్ చేయడము, ఫ్రెండ్స్తో ఒక టాపిక్ మీద డిబేట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా మీకు హెల్ప్ అయితే అవుతాయి. ఇక నా 5వ లక్షణం ఏంటంటే అడాప్టబిలిటీ అండ్ రెసిలియన్స్. మార్పుకి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడొద్దు. మార్పు అనేది ఒకటే స్థిరంగా ఉంటుంది. ఈ మాట బిజినెస్ వరల్డ్కి కరెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. టెక్నాలజీ మారుతుంది, మార్కెట్ ట్రెండ్స్ మారుతాయి, కంపెనీ స్ట్రాటజీలు మారుతాయి. ఈ మార్పులకి మీరు వేగంగా అలవాటు పడి ఏంటంటే అడాప్ట్ చేసుకునే స్వభావం అనేది మీలో ఉండాలన్నమాట. ఆ కెపాసిటీ ఒక సూపర్ పవర్ లాంటిది. ఈరోజు మీరు నేర్చుకున్నటువంటి సాఫ్ట్వేర్ రేపు పాతది కావచ్చు, కొత్త ప్రాజెక్ట్కి మారాల్సి రావచ్చు. అలాంటప్పుడు అయ్యో నాకు ఇది రాదు కదా అని వెనకడుగు వేయకండి. పర్లేదు, నేర్చుకుందాము, ముందుకెళ్దాము అని చెప్పేసి మీరు ఆ యాటిట్యూడ్ని మీరు డెవలప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే మీ ఉద్యోగం అక్కడితో ఆగిపోతుంది. దీనికి తోడుగా ఉండాల్సింది ఏంటంటే రెసిలియన్స్, అంటే దెబ్బ తగిలినా కానీ ఫెయిల్ అయినా కుంగిపోకుండా దుమ్ము దులుపుకొని మళ్ళీ బలంగా నిలబడటం అనేది అవసరం అనమాట. మీ పనిలో తప్పులు జరగవచ్చు, మీ బాస్ తిట్టొచ్చు, వాటిని పర్సనల్గా తీసుకోకుండా ఒక ఫీడ్బ్యాక్ లాగా స్వీకరించి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళకి మీరు ప్రూవ్ చేసుకొని చూపించాలన్నమాట. సరే, దీనికి ఒక ప్రాక్టీస్ టిప్ చెప్తాను చూడండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి. కావాలనే మీకు తెలియని కొత్త విషయాలని నేర్చుకోండి. అలాగే ఒక కొత్త కోడింగ్ లాంగ్వేజ్ కావచ్చు, ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కావచ్చు. ఫెయిల్యూర్ని చూసి భయపడకండి. దాన్ని సక్సెస్కి ఒక స్టెప్పింగ్ స్టోన్గా చూడటం అనేది, ఒక విజయపు మెట్టుగా చూడటం అనేది అలవాటైతే చేసుకోండి. ఇక 6వ లక్షణం ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ, డబ్బుని మేనేజ్ చేయడం కూడా ఒక స్కిల్ అనమాట. ఇది చాలామంది అస్సలు పట్టించుకున్నటువంటి ఒక సీక్రెట్ స్కిల్. మీకు ఫస్ట్ శాలరీ రాగానే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత సేవ్ చేయాలి, ట్యాక్స్లు ఎలా పనిచేస్తాయి, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి అనే బేసిక్ నాలెడ్జ్ ఉండటం కూడా మీకు చాలా ముఖ్యము. కంపెనీ మీకు జీతం ఇస్తుంది, కానీ ఆ డబ్బుని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారన్నది మీ పర్సనల్ విషయము. కానీ డబ్బు విషయంలో డిసిప్లిన్గా ఉండే వ్యక్తి పనిలో కూడా అంతే బాధ్యతగా క్రమశిక్షణతో ఉంటాడని చెప్పేసి కంపెనీలు నమ్ముతుంటాయి అనమాట. బడ్జెట్ వేసుకోవడం కానీ, అనవసరమైనటువంటి అప్పులకు దూరంగా ఉండటం కానీ, ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడము మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్కి సెక్యూరిటీ అయితే ఇస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సినటువంటి ప్రాక్టీస్ టిప్ ఒకటి నేను చెప్తాను చూడండి. ఇది 50-30-20 అనమాట. అంటే ఈ రూల్ని మీరు ఫాలో అవ్వండి. మీ జీతంలో 50% అవసరాలకు వాడుకోండి, 30% కోరికలకు వాడుకోండి, 20% సేవింగ్స్కి అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి కేటాయించండి. మీ ఖర్చులను ట్రాక్ చేయడానికి బడ్జెటింగ్ యాప్స్ ఉన్నాయి చాలా, అవి వాడుకోండి. ఫైనాన్స్ గురించి చెప్పే మంచి యూట్యూబ్ ఛానల్స్ కూడా మీరు ఫాలో అయితే అవ్వండి. ఇక 7వ లక్షణము చివరిది, నెట్వర్కింగ్. మీ నెట్వర్కే మీ నెట్వర్త్ అవుతుంది. చివరిది ఏంటంటే, కానీ చాలా పవర్ఫుల్ ఇది నెట్వర్కింగ్. మీ సక్సెస్ అనేది మీకు ఏం తెలుసు అనే దానిపై కాకుండా
మీకు ఎవరు తెలుసు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్తో కానీ, మీ సీనియర్లతో కానీ, కొలీగ్స్తో కానీ మంచి రిలేషన్స్ డెవలప్ చేసుకోవడం, మెయింటైన్ చేయడం అనేది మీ కెరీర్ గ్రోత్కి చాలా బూస్టింగ్ అయితే ఇస్తుంది. నెట్వర్కింగ్ అంటే లింక్డ్ఇన్లో కనెక్షన్ రిక్వెస్ట్లు పంపడం కాదు, అది నిజమైన అర్థవంతమైనటువంటి సంబంధాలు పెంచుకోవడం అన్నమాట. అంటే ఇండస్ట్రీ ఈవెంట్లకు వెళ్ళడం కానీ, అక్కడ క్వశ్చన్స్ అడగడం కానీ, మీకు ఇష్టమైన ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళని కలిసి ఒక కాఫీ తాగడము, వాళ్ళ నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు నేర్చుకోవడము, ఇవన్నీ కూడా నెట్వర్కింగ్లో భాగమే అనమాట. మీకు ఒక మంచి మెంటార్ దొరికితే మీ కెరీర్ జర్నీ చాలా ఈజీ అయితే అవుతుంది. దీనికి ఒక ప్రాక్టీస్ టిప్ చెప్తాను చూడండి. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఎప్పుడూ కూడా ప్రొఫెషనల్గా అప్డేటెడ్గా ఉంచుకోండి. మీ కాలేజీ సీనియర్ల నెట్వర్క్ను వాడుకోండి. మీ ఫీల్డ్లో జరిగేటువంటి ఆన్లైన్ వెబినార్లు ఏమైనా ఉంటే వాటిలో పార్టిసిపేట్ చేయండి. మాట్లాడడానికి అస్సలు సిగ్గుపడవద్దు, క్వశ్చన్లు అడగడానికి అస్సలు మొహమాట పడవద్దు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్. ఇక మనం చివరికి వచ్చేసాం వీడియోని. ఒక్కసారి మనం ఆ 7 లక్షణాలు ఏంటనేది ఫాస్ట్గా రీక్యాప్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే సూపర్ కమ్యూనికేషన్ అయితే మీకు ఉండాలి. రెండోది టైం మేనేజ్మెంట్ మస్ట్గా ఉండాలి. మూడోది ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి, ఈక్యూ ఉండాలి. అలాగే నాలుగోది క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి. 5 అడాప్టబిలిటీ అండ్ రెసిలియన్స్ ఉండాలి. 6 ఫైనాన్షియల్ లిటరసీ ఉండాలి. 7 నెట్వర్కింగ్ అండ్ రిలేషన్షిప్ అనేది బిల్డింగ్ చేసుకోవాలి. ఈ లక్షణాలు ఇవి కూడా పుట్టుకతో ఎవరికి రావండి. ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా సరే వీటిని నేర్చుకోవచ్చు. మీ డిగ్రీ మీకు ఒక ఆఫీస్ వరకు ఒక గేట్ పాస్ లాంటిది. కానీ ఈ స్కిల్స్, నేను చెప్పినటువంటి ఈ 7 స్కిల్స్ కూడా మిమ్మల్ని ఆ కంపెనీలో ఒక స్టార్ పెర్ఫార్మర్గా మారుస్తాయి. ఉన్నత ఉద్యోగాలకైతే మిమ్మల్ని తీసుకెళ్తాయి. ముఖ్యంగా ఏఐ కానీ ఆటోమేషన్ పెరుగుతున్నటువంటి ఈ రోజుల్లో కమ్యూనికేషన్ కానీ, క్రిటికల్ థింకింగ్ కానీ, ఈక్యూ లాంటి హ్యూమన్ స్కిల్స్కి బాగా డిమాండ్ అయితే పెరుగుతుంది. కాబట్టి మీ డిగ్రీతో పాటు ఈ స్కిల్స్ మీద కూడా మీరు ఫోకస్ అయితే చేయండి. చిన్న చిన్న ఇంటర్న్షిప్లు కానీ, వాలంటీరింగ్ వర్క్ ఏమైనా ఉంటే అట్లాంటివి కానీ, పార్ట్ టైం జాబ్స్ ద్వారా కానీ వీటిని రియల్ లైఫ్లో మీరు అలవాటు అయితే చేసుకోండి, నేర్చుకోండి. మరి ఈ 7 లక్షణాల్లో మీరు మొదట ఏ లక్షణంతో ఫోకస్ చేయబోతున్నారు, ఏ లక్షణం మీద ఫోకస్ చేయబోతున్నారు అనేది కింద కామెంట్స్లో నాకు చెప్పండి. ఈ వీడియో మీలాగే జాబ్ కోసం ట్రై చేస్తున్నటువంటి మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఆ లైక్ బటన్ అయితే కంపల్సరీగా ప్రెస్ చేయండి. మన ఇలాంటి మరిన్ని కెరీర్ గైడెన్స్ వీడియోల కోసము మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్. మీ కెరీర్ జర్నీలో మీరు సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ.